నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారుగా మీకోసం మరొక రీజనబుల్ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. అండ్ రీజనబుల్ బడ్జెట్ దీనికి 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ 100 ఫీట్ రోడ్డుకి మనకి ఎగ్జాక్ట్లీ థర్డ్ బిట్లోనే ఈ హౌస్ అయితే లొకేటెడ్ ఉంది. సో హౌస్ ఎలా ఉంది ఏందనేది కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. హౌస్ ముందు చూసినట్లయితే మనకి ఇక్కడ మనకు చెట్లు గిట్ల పెట్టుకోవడానికి స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు హౌస్ కూడా ఎలివేషన్ కూడా బాగుంది. సో రీజనబుల్ బడ్జెట్లో మాకు 80 to 90% బ్యాంక్ లోన్ రావాలి, కొంచెం దూరమైనా పర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షను. మంచి మెయిన్ రోడ్డుకి, మెయిన్ 100 ఫీట్ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ మనకు 100 ఫీట్ మెయిన్ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ మనకు థర్డ్ బీటీలోనే ఈ హౌస్ లొకేటెడ్ ఉంటుంది. అండ్ మనకు హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్డు ఉంది. సో హౌస్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది, హౌస్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ముందు హౌస్ ఎలివేషన్ అయితే బాగుంది. హౌస్కు సంబంధించిన మనకు ఆ గేట్లు కూడా చాలా యూనిక్గా మంచి డిజైన్ తోటి అయితే ఉన్నాయి. సో మనం హౌస్ పార్కింగ్ చూసుకున్నట్లయితే కూడా మనకు ఒక పార్కింగ్ ఏరియా పెద్దగానే ఉంది. బట్ మనకు ఒక కారు కూడా మనకు మంచిగానే పడుతుంది. ఒక ఇటిక కార్ అయితే పట్టవచ్చు. అండ్ షిఫ్ట్ డిజైర్ కానీ షిఫ్ట్ కార్లు కూడా ఈజీగా పడితే, సో పట్టంగా కూడా మనకు కొంచెం స్పేస్ అనేది కూడా ఉంది. అండ్ ఈ హౌస్కు చూసుకున్నట్లయితే కూడా మనకు వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఒక 5,000 to 6,000 కెపాసిటీ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హౌస్కు సంబంధించి సపరేట్ బోర్ అయితే ఉంది. ఈ హౌస్కు సంబంధించి మనకు 100% వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే జస్ట్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఏంటంటే మనకు వాష్ బేసిన్ కానీ సో అయితే ప్రొవైడ్ చేయలేదు. అవి ఎందుకంటే మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా సేఫ్టీ గ్రిల్ అనేది కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో అది కూడా మనకు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా అది అన్నీ కూడా మీకు చేసి ఇస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్కి మనకు ఇక్కడ ఒక సపరేట్ మనకు జనరల్ వాష్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఈ హౌస్కు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ వరంగల్ కానీ కరీంనగర్ కానీ కొంతమంది దూరంలో ఉండి ఇక్కడ హౌస్ పర్చేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటారు. సో చేసుకొని వాళ్ళు ఉండాలి అండ్ రెంట్కి కూడా ఇవ్వాలని అయితే కొంతమందికి ఉంటుంది కదా. సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనికి సపరేట్ డోరు చూస్తున్నారు కదా, మనకి రూమ్కు సపరేట్ డోర్ ఇవ్వడం వల్ల ఒకవేళ మీరు హౌస్ రెంట్కి ఇచ్చినా కూడా మనకు ఒక 1 BHK అనేది రెంట్కి ఇవ్వచ్చు. ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది కూడా మనకు సపరేట్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, సపరేట్ లాక్ వేసుకోవచ్చు. అండ్ ఈ నుంచి వీడు కూడా మనకు ఒక జనరల్ వాష్రూమ్ అనేది అయితే కూడా ఈ విధంగా ఉంది. అండ్ ఈ హౌస్కి వచ్చేసి కూడా మనకు బోర్ కూడా మంచి వాటర్ అయితే పుష్కలంగా అయితే బోర్ కూడా పడింది. మనకు హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ అనేది అవుతుంది. అండ్ 100 ఫీట్ రోడ్ కూడా థర్డ్ బీట్లోనే ఈ హౌస్ ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం మనకి ఇక్కడ టైల్స్ అయితే ఇచ్చారు గోడలకి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే చూడడానికి కూడా మంచిగా కనిపిస్తాయి. సో ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే కొంచెం ఫాల్ సీలింగ్ చేయలేదు, జస్ట్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. అండ్ మనకు లైట్స్ కూడా ఇచ్చారు, లైట్స్ కూడా మనకు ఫిట్ చేసి ఇస్తారట సో పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఈ ఇంటికి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు, చూస్తున్నారు కదా. మనకు నెంబర్ 1 టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అండ్ మన హౌస్ లోపలికి కూడా వెళ్దాం, హౌస్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. సో చూస్తున్నారుగా, హౌస్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకు గ్రానైట్ ఇచ్చారు, కొంతమంది అయితే టైల్స్ ఇస్తారు. టైల్స్ ఇస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి ఏమన్నా వస్తువులు కింద పడిపోయినప్పుడు టైల్స్ పలిగే ఛాన్స్ ఉంటుంది, గ్రానైట్ అయితే కొంచెం పలగదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలివేషన్ అయితే అద్భుతంగా ఉంది, చూస్తున్నారుగా. మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మనకు రూఫ్ లైట్ అనేది ఇచ్చారు. సో బ్లూ కలర్ రూఫ్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మంచి ఎల్లో కలర్ది మనకు పెయింట్ అయితే ఇచ్చారు. ఎలివేషన్కి చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇంట్లో నుంచి చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కూడా బయటికి వెళ్ళడానికి అయితే యాక్సెస్ ఇచ్చారు. ఈ ఇంటి చుట్టూ కూడా మనకు 1.5 to 2 feet సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారుగా, టీవీ యూనిట్ అయితే మనకి ఈ విధంగా ఉంది. అండ్ మనకి ఇక్కడ పర్చేజ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పెయింటింగ్స్ కావాలంటే కూడా మీకు నచ్చిన కూడా వేసి ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ కొంచెం వుడ్ తోటి ఇంకా మనం యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం మనం. ఇది వచ్చేసి 2 BHK. అండ్ మనకు ఒకటి జనరల్ వాష్రూమ్ ఉన్నది అండ్ ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూస్తున్నారు కదా. మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఇది ఈ విధంగా ఉంది.
పైన మనకు రూఫ్ లైట్ కూడా ఇచ్చారు అండ్ మనకు ఫాల్ సీలింగ్కి లైట్స్ కూడా ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ అయితే ఈ విధంగా ఉంది. మనకు పైన ఒక సబ్జా కూడా ఇచ్చారు. అంటే స్టోరేజ్కి అయితే బాగుంటుంది. స్టోరేజ్కి మనకి ఇంపార్టెంట్ కాబట్టి సబ్జా కూడా కొంచెంమంది ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ చేయట్లేరు. అండ్ ఇంకా మనం ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా మంచి సైజులో ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి కూడా మనకు 18x50 డైమెన్షన్లో 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. వాటర్ అయితే పుష్కలంగా ఉంది. చూస్తున్నారుగా పూజ గది అనేది అయితే ఈ విధంగా ఉంది. హౌస్ ప్లానింగ్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఇది కొన్ని హౌసెస్ క్లమ్జీగా ఉంటాయి, బట్ ఇట్లా లేదు. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ కానీ ఇది కూడా మొత్తం చాలా బాగుంది. చూస్తున్నారు కదా. లొకేషన్ వచ్చేసి కూడా మనకు నియర్ గట్కేసర్ NFC నగర్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకు ఇది వచ్చేసి CHLR గార్డెన్ అయితే ల్యాండ్ మార్క్. అండ్ మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి ప్రైస్ వచ్చేసి కూడా మనకు 48 lakhs అయితే కోట్ చేస్తున్నారు. దానికి కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో దీనికి 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ చూస్తున్నారు కదా హౌస్ మొత్తం దీనికి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నా కూడా మీకైతే అన్నీ కూడా మీకు చేసి ఇస్తారు. సో ఇది వచ్చేసి లొకేషన్ మళ్ళొకసారి చెప్తున్నా, గట్కేసర్ నియర్ NFC నగర్లో లొకేటెడ్ ఉంది. అండ్ CHLR గార్డెన్ ల్యాండ్ మార్క్. హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. సో ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ కాల్ చేస్తే కూడా మీకు క్లారిటీ అనేది అయితే వస్తుంది. సో లోన్ వస్తుంది. మెయిన్ రోడ్కి దగ్గర ఉన్నది, బెస్ట్ ఆప్షన్, కొనుక్కోవచ్చు. అండ్ మనకు చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వరంగల్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది అయితే ఇచ్చారు. సో 100 స్క్వేర్ యార్డ్స్ అన్న కూడా మంచి ప్లానింగ్ తోటి అయితే మంచి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే సీనియర్ బిల్డరు, సో అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు. సో మీరంతా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇంకేమన్నా ఉన్నా కూడా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.